गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। భక్తులరా వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 281 అధ్యాయాలు పూర్తి చేసి 282వ అధ్యాయంలోని 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 42వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ తతో వృక్షౌషధితృణం ఏవ ముక్తం మహాత్మనా బ్రహ్మాణమభిసంపూజ్య జగామాసు యథాగతం. తర్వాత అలా అన్న బ్రహ్మను వృక్షాలు ఓషధులు తృణాలు పూజించి వచ్చిన దారిలో వెళ్ళిపోయాయి. ఆహూయాప్సరసో దేవ తతో లోకపితామహ వాచా మధురయా ప్రాహ సాంత్వయన్నివ భారత. తర్వాత బ్రహ్మ అప్సరసులను పిలిచి మధురమైన వాక్యుతో ఇలా అన్నాడు. యమింద్రాదనుప్రాప్త బ్రహ్మోజ్జా వరాంగన చతుర్ధమస్య భాగాంశం యోక్త సంప్రతీక్షత. ఈ బ్రహ్మహత్య ఇంద్రుడి నుండి వచ్చింది. దీని 4వ భాగాన్ని మీరు స్వీకరించండి. అప్సరస ఊచు గ్రహణే కృత బుద్ధీనాం దేవేశ తవ శాసనాత్ మోక్షం సమయతోస్మాకం చింతయస్వ పితామహ. ఆజ్ఞతో 4వ భాగం స్వీకరిస్తాం, కానీ మాకు దీని నుండి విముక్తి ఎలా కలుగుతుందో ఉపాయం చెప్పండి. బ్రహ్మ ఉవాచ రజస్వలాసు నారీషు యో వై మైథునమాచరేత్ తమేషా యాస్యతి క్షిప్రం వేతువో మానసో జ్వర. బ్రహ్మన్నాడప్పుడు రజస్సులైన స్త్రీలతో సంగమించే వారిని ఈ బ్రహ్మహత్యా పాతకం పొందుతుంది. మీ మనోవ్యధ త్వరగా పోవుగాక. భీష్మ ఉవాచ తథేతి హృష్టమనసాచ్యుత్వాప్సరసాంగణ స్వాని స్థానాన్ని సంప్రాప్య రేవరీభృతశభ. భీష్ముడు అన్నాడు. అప్పుడు అప్సరసలు ఒప్పుకొని తమ తమ నివాసాలకు వెళ్లి సంతోషించారు. తత స్త్రీలోక క్రుద్ధేవ పునరేవ మహాతప అపహ సంచితయామాస జాతాస్తాశ్చాప్యదాగమన్. వెంటనే త్రిలోకకర్త మహాతపస్వి అయిన బ్రహ్మ జలాలను ధ్యానించారు. వెంటనే జలాలు బ్రహ్మను చేరాయి. తాస్తు సర్వా సమాగమ్య బ్రహ్మాణమమితౌజసం ఇతమూచుర్వచోరాజన్ ప్రణిపచ్చ పితామహం. ఆ జలాలు వచ్చి బ్రహ్మకు నమస్కరించి ఇలా నా హిమాహస్పదేవ సంప్రాప్త సమరిందమా శాసనాహస్తవరౌకేశ సమాజ్ఞాపయన ప్రభు. తమ ఆజ్ఞతో మీ వద్దకు వచ్చాం, ప్రభు ఆజ్ఞాపించండి. బ్రహ్మ ఉవాచ ఇయం వృత్రాదనుప్రాప్త పురూహుతం మహాభయ బ్రహ్మహత్య చతుర్థాంశం అశ్చాయుగం ప్రతీక్షత. బ్రహ్మన్నాడు, ఈ బ్రహ్మహత్య వృత్రుని సంహారం వల్ల ఇంద్రుడికి వచ్చింది. దీని 4వ భాగాన్ని మీరు స్వీకరించండి. అంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి ఇస్తున్నాడు అనమాట. 4వ వంతు మీ ఆప ఉవాచ. అప్పుడు ఏవం భవతు లోకేశ యథావతసిన ప్రభో మోక్షం సమయతోస్మాకం సంచింతయితుమర్హసి. జలాలన్నాయి, మీరు చెప్పినట్లే చేస్తాం, కానీ దీని నుండి మాకు విముక్తి కలిగే ఉపాయం చెప్పండి. త్వం హి దేవేశ సర్వస్య జగత పరమాగతి కోన్య ప్రసాదో హి భవేత్ ఎన్న కృచ సముద్రే. మీరే జగత్తులకు పరాయణం. మమ్ము దేవేశ ఇంకా అడుగుతున్నారు జలాలు. మీరే జగత్తులకు పరాయణం, మమ్ము ఈ కష్టం నుండి ఉద్ధరించి అనుగ్రహించండి. బ్రహ్మ ఉవాచ అల్పాయితిమతిం కృత్వా యోవరౌ బుద్ధిమోహిత శ్లేష్మమూత్ర పురీషాణ యుష్మాసు ప్రతిమోక్షతి. తమ యాస్యతి క్షిప్రం తత్రైవ చ నివస్యతి
తథావో భవితా మోక్ష ఇది సత్యం బ్రవీమివ. బ్రహ్మనాడు జలాలను చులకన చేసి బుద్ధిమోహంతో నీటిలో శ్లేష్మం మూత్రం మలం విసర్జించిన వాడికి బ్రహ్మహత్య సంక్రమిస్తుంది. అలా మీకు ఈ పాతకం పోతుంది, ఇది నిజమన్నాడు. అప్పుడు తతో విముచ్య దేవేంద్రం బ్రహ్మహత్యా యుధిష్ఠిరా యథా విస్పృష్టంతం వాసం ఆగమద్దేవశాసనాత్. ఇలా పనిచేసిన తర్వాత ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి 4 భాగాలు పనిచేసిన తర్వాత ఇంద్రుడిని విడిచి బ్రహ్మహత్య బ్రహ్మ ఆజ్ఞతో ఆయా స్థానాలకు చేరింది. కృష్ణార్పణమస్తు. సాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణ. సాయి కృష్ణ.